తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. 2 ఏళ్లు గడువు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో చిన్న పనులు చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీలోనే సమాధానం చెబుతామని, జనవరి 2 నుంచి జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించడంతో పాటు కృష్ణా, గోదావరి జలాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆరోపణలపై చర్చించారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ వేదికగా కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు, రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంలో రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా దెబ్బతీసిందని, ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతరాష్ట్ర నదీ జలాల్లో తెలంగాణ వాటాను కాపాడుకోవడంలో విఫలమైందని హస్తం పార్టీ మండిపడుతోంది. ఈ సమావేశాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు, పీఏసీఎస్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్తో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. గత సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఆగస్టు 2025లో పంచాయతీరాజ్ చట్టాల సవరణలకు శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే రిజర్వేషన్లు 50% పరిమితిని మించడాన్ని రాజ్యాంగ విరుద్ధమంటూ అక్టోబర్లో హైకోర్టు స్టే విధించింది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు, 6 గ్యారంటీలు, నీటి జగడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 42% రిజర్వేషన్లు లేకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 50% పరిమితిని తొలగించాలని ఒత్తిడి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానాలు, పార్లమెంటులో ప్రైవేటు బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు వంటి చర్యలకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అన్ని పార్టీలు, బీసీ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.